ఈ 6 రోజులు జరిగిన ప్రార్థన చాలా ఉజ్జీవంగా జరిగింది. దాంతోపాటు ఈరోజు జరిగిన 6వ రోజు ఇంపార్టేషన్ గురించి రాంబాబు గారు చెప్పారు. కానీ మమ్మల్ని అందరినీ చాలామంది వచ్చిన వాళ్ళందరినీ బలపరిచింది. ఈరోజు మీటింగ్ అద్భుతంగా జరిగింది, ఊహించలేని రీతిలో జరిగింది. దైవజనుడు వచ్చి మరి మేము అసలు అలా వాక్యం చెప్తారని మేము ఊహించలేదు. ఆ వాక్యంతో పాటు మనలోనే అన్నీ ఉన్నాయని చెప్పి మన నోటిలోనే ఆ స్వస్థత వరాలని, ఆ వరాలని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. నిజంగా ఈ అగ్ని సదస్సు ద్వారా దేవుడు నన్ను ఎంతగానో దీవించాడు. ఈరోజు మరి రాంబాబు గారు మెసేజ్ ద్వారా దేవుడు ఒక వ్యక్తిని ఎలా ఏ రీతిగా ఏ స్థానం నుండి తీసుకురాగలడో, ఎలాంటి వ్యక్తినైనా దేవుడు వాడుకోగలడు అనే విషయాన్ని స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. నిజంగా అద్భుతాల పరిచర్య అంటే ఎలా చేయాలి, స్వస్థత ఎలా జరుగుద్ది అనే విషయం మీద అద్భుతంగా దేవుడు మాతో మాట్లాడాడు. నిజంగా మేము చాలా దీవించబడ్డాం, అభిషేకించబడ్డాం. డాడీ గారు ఈ మీటింగ్ పెట్టడం వల్ల మేము మళ్ళా తిరిగి రీఛార్జ్ అయ్యాం. ఏదైతే పోగొట్టుకున్నామో దేవుడు మాకు 2 అంతలు దాన్ని మళ్ళీ తిరిగి అనుగ్రహించాడు. ప్రైజ్ లార్డ్ అండి. మేము దహించు అగ్ని మీటింగ్ 6 days హోలీ స్పిరిట్ కాన్ఫరెన్స్కి వచ్చాము. డిఫరెంట్ అనాయింటింగ్ని మేము పొందుకున్నాము. ఒక నూతన ప్రత్యక్షత, ప్రతి దైవజనుడి నుండి వచ్చిన వాక్యం విన్న వాక్యం కాదు, వస్తున్న ప్రతి దైవజనుడు డిఫరెంట్ వాక్యం, డిఫరెంట్ రెలంలోకి మైటీ మెరాకిల్స్ జరిగాయి అన్నమాట. అవి చెప్పలేము. ఆ అనాయింటింగ్ అయితే ఒక ఫైర్, ఒక అగ్ని ఎలా దిగుతుంది అంటే ఒక కరెంట్ షాక్ ఎట్లా తాకుతుంది అట్లా తాకే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మేము పొందామన్నమాట. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దైవజనులు వాక్య సందేశం బాగా అందించారు. దాని ద్వారా మేము ఇంకా ఆత్మీయతలో బలపడ్డాం. దైవజనుల ద్వారా అనేక మంది స్వస్థతలు పొందారు. నా పేరు రాజ్ కుమార్. మేము ఖమ్మం జిల్లా కూసుమండలం గర్సింగ గ్రామం నుంచి వచ్చినాము. ఈ పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు పండుగలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అసలు నేను రాలేనేమో కానీ దేవుడి యొక్క చిత్తమును బట్టి, దేవుడి కృపను బట్టి ఇక్కడికి రావాల్సింది కాబట్టి సహాయం చేశాడు. అదేవిధంగా డాడీ గారి వాక్యం కానీ, మమ్మీ గారి వాక్యం కానీ, కరిష్మా క్యాదరిన్ ఆరాధన కానీ, వారి వాక్యం కానీ, జయశీలన్ గారి వాక్యం కానీ మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే అనిల్ కుమార్ పాస్టర్ గారు చెప్పిన వర్తమానాల ద్వారా కానీ, ఈరోజు జరిగిన 6వ రోజు జరిగిన రాంబాబాయ్ గారి ఒక ఆరాధన కానీ, స్వస్థతలు కానీ ఎంతగానో మేము దీవించబడినాం, ఎంతగానో మేము ఆశీర్వదించబడినాం. దహించు అగ్ని మినిస్ట్రీ వ్యవస్థాపకులు డాక్టర్ థామస్ డాడీ గారు ఈ 6 రోజులు పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు పండగలు అందరికీ ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను, ఎంతో మహిమకరంగాను జరిగినాయి. ఈ కూడికల ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడినాం.